ఐఎమ్ పుట్టింగ్ మై ఆర్గ్యుమెంట్. ఇది విక్టిమ్హుడ్ అనేది తీసుకోవడం కాంగ్రెస్ కొత్త ఏం కాదు. ఎప్పుడు కూడా తను ఏదన్నా దొరికిపోయింది అనుకోండి తప్పు చేసి ఇంకా ఏడుస్తా ఉంటది. ఇట్ విల్ క్రై. అసలు ఆ ఇష్యూ ఎపిసోడ్ అయిపోయేదాకా క్రై చేస్తుంది. ఈడీ వచ్చి రైడ్ చేస్తే బీజేపీ మీదనే పడుతుంది, సిబిఐ వచ్చి రైడ్ చేస్తే బీజేపీ మీద పడుతుంది, ఎలక్షన్ కమిషన్ ఏమని చేస్తే బీజేపీ మీదనే పడుతుంది. సో ఈ రకంగా ఏమి చేసినా వాళ్ళకు బీజేపీ మీద పడి ఏడవడం అనేది అలవాటుగా మారిపోయింది. నేనేమంటున్నా, మీరు ఇక్కడ మీనాక్షి గారి యొక్క అపియరెన్స్ కావచ్చు, ఆమె వర్క్ స్టైల్ మీకేమన్నా ఇంకా లోతుల్లో తెలిస్తే కావచ్చు. మా కత్తి వెంకట సామన్ ఆల్సో ఈజ్ ఫిదా ఆన్ హర్ వర్క్. అది ఆ మేడం కి అప్పుడప్పుడు నాతో ఫ్రెండ్లీ టాక్ అయినప్పుడు చెప్తా ఉండే. సో నేనేమంటున్నా అంటే ఇక్కడ ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఇస్ నాట్ ఎక్స్క్యూజ్. శరత్ అని ఒక గొప్ప మాట చెప్పినారు. అసలు ప్రతి పార్టీకి ఒక లీగల్ ఇది ఉంటుందండి, ఇది మన లీగల్ సెల్ అని. అసలు ఆ లీగల్ సెల్ వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు? వారు బిజీగా ఉంటారు. ఎందుకంటే ఒకసారి క్యాండిడేట్ గా డిక్లేర్ అయినప్పుడు కంగ్రాచులేషన్స్ వస్తూ ఉంటాయి, అండ్ బొకేలు వస్తూ ఉంటాయి, తిరగడము, అటు మాట్లాడడం, అధిష్టానం మాట్లాడడం, ఈమె వాళ్ళకు వేరే వాళ్ళకు థ్యాంక్స్ చెప్పడం, అధ్యక్షి అంటే ఆమె బిజీగా ఉండొచ్చు. కానీ ఎవరైతే లీగల్ సెల్ ఉంటుందో ప్రతి పార్టీకి, వాళ్ళు ఏం చేశారు అనేది శరతనతో పాటు నేను అంటా ఉన్నాను. రెండోది ఏంటంటే, ఆమెకి ఈమెయిల్లో కూడా ఈ నోటీస్ వచ్చిందని విన్నాను. మరి అది ఎంతవరకు నిజమో తెలియదు. కానీ ఈ కేసు విషయం ఆమెకు ఆల్రెడీ నోటీస్ కూడా వచ్చింది అనేది, ఈమెయిల్ నోటీస్ వచ్చింది అనేది తెలుస్తా ఉంది. ఒక అడ్వకేట్ గా చెప్పండి, ఈమెయిల్ నోటీస్ ఇస్ సఫిషియెంట్ ఆర్ ఫిజికల్ నోటీస్? సార్ ఎస్, ఎందుకంటే ఆమెకి తెలిసింది కదా విషయం. అంటే ఈమెయిల్ చెక్ చేసుకోకపోతే ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్, రోజు 100 మెయిల్స్ వస్తున్నాయి, చెక్ చేసుకునే పరిస్థితి లేదు. భరత్ గారు వారి అపియరెన్స్ బట్టి, మంచోళ్ళు కాబట్టి, లేకపోతే పార్టీ ఒక పెద్ద లీడర్ కాబట్టి, లేకపోతే పిఎం కాబట్టి, లేకపోతే ఇంకొక ఎంప్లాయీ కాబట్టి చట్టము డిఫరెన్షియేట్ చెయ్యదండి, అందరికీ సమానంగా ఉంటది. ఏది మన ఉత్తరప్రదేశ్, బీహార్ లో అప్పట్లో కొంతమంది క్రిమినల్స్ కూడా ఎన్నిక కాబట్టారు, ఎంపీలు, ఎమ్మెల్యేలుగా. సో ఎందుకు అంటే ఆ స్క్రూటినీలో వాళ్ళ ఫామ్ ప్రజలు ఓట్లు వేసినారు, అదంతా డిఫరెంట్ క్వశ్చన్. తర్వాత నేను ఇక్కడ ప్రైవేట్ కంప్లైంట్ కోర్టు నోటీస్ కూడా మెన్షన్ చేయాలి. ఒక నిమిషం సార్, అరే ఒక్క నిమిషం అన్న మీరు చెప్పండి. నిందితుడిగా అది కన్సిడర్ చేస్తారా? శరత్ అన్నతో నాకు మా ఆఫీసు మీరు ఎంగేజ్ చేసుకోండి లాయర్ గా, అది చూద్దాం, దాని సంగతి చెప్తాం. నేనేమంటున్నా అంటే మీరు ఇట్లా అంటారనే నేను బీజేపీ స్పోక్స్ పర్సన్ గా నా పార్టీని డిపెండ్ చేస్తున్నా అని చెప్పి. రెండోది, ఈ రోజు మీరు ఒకటి చెప్పండి, ఈ తతంగము అఫిడవిట్ ఇవన్నీ పెట్టింది దేనికండి? కొంతమంది ఎక్స్క్యూజ్ చేయొచ్చు, కొంతమందిని మాత్రం స్ట్రిక్ట్ గా స్క్రూటినైజ్ చేయాలా? చెప్పండి మీరు రిటర్నింగ్ ఆఫీసర్. ఒక్క నిమిషం సరే అన్న, వాలిడిటీ ఉందా లేదా కోర్టు చెప్తుంది కదా, కోర్టుకు పోండి. ఎవరు వద్దన్నారు? కోర్టుల మీద కూడా నమ్మకం లేదా? జడ్జి ఒక తీర్పు మీద కూడా కోర్టుకు పోమంటారా? అరే ఒక్క నిమిషం, మీరు నెగ్లిజెంట్ గా ఉండి, మీరు ఫామ్ చక్కగా నింపక, మీరు దాంట్లో అఫిడవిట్ అనేది మరి ఎలక్షన్ కమిషన్ పెట్టింది కదా, అది ఆప్షనలా? శరత్ అన్న, ఐ డోంట్ నో, అంటే మిమ్మల్ని నిజంగానే అడుగుతున్నా, ఇది ఆప్షనల్ అన్న అఫిడవిట్ ఇవ్వడం? లేదు, ఆప్షనల్ కాదు, కంపల్సరీ కదా. మరి అది చెప్పండి. నేను ఏమంటున్నా అంటే, ఎందుకంటే ఇప్పుడు నేను చెప్తే వాళ్ళు నమ్మరు ఒక పొలిటీషియన్ గా, మీరు చెప్తే నమ్ముతారని మీతో నేను ఇక్కడ ఎట్లా ఉంది సెక్షన్ 36 అనేది. నేనేమంటున్నా, మీరు అన్నారు ఎస్ ఆర్ఓ ఫైనల్, మీరు రిజల్ట్ లెక్క పెట్టినాక, ఓట్లు లెక్క పెట్టినాక కూడా చూడండి, ఒక ఓటు తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా ఆమె డిక్లేర్ చేసిందంటే కథ ఒకసారి వన్స్ అనౌన్స్డ్. ఆమె మైకులో మేము గతంలో కీసర్లో ఎంపీటీసీలు అప్పుడు చూసినాం, మాకు ఒక్క ఓటుతో డిఫరెన్స్ ఉంటే ఆ రిటర్నింగ్ ఆఫీసర్ మైక్ లో అనౌన్స్ చేసేసినారు. ఆ అనౌన్స్మెంట్ ఆకుంటే మాకు కొంత ఛాయిస్ ఉండే. వన్స్ డిక్లేర్డ్ ఇక అక్కడ ఏముండదు, మన కోర్టుకు పోవాల్సిందే, ఎలక్షన్ పిటిషన్ మూవ్ చేయాల్సింది. అయితే ఇక్కడ నేను ఏమంటున్నానంటే, వెంకటసామన్న అన్న 2-3 చెప్పినారు, పార్టీ ముందు జాగ్రత్త చర్య, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. మీరు ముందు డిక్లేర్ చేయడము, మరి ఇటువంటి
ఈమె ఇక్కడ తెలంగాణలో కేసు పడ్డది, మీరు ఎందుకు ఎవరు మాకు ఎట్లా తెలుస్తుందండి? నేను జూబ్లీస్ లో నామినేషన్ వేసినప్పుడు దీపక్ రెడ్డి గారిది దగ్గరుండి అన్న నువ్వు అడ్వకేట్ కూడా కదా జర చూడండి అంటే, జిఆర్ఎస్ లో కూడా అనేక మందివి మేము కేసీఆర్ గారు చెప్తే చేసాం, ఇది అఫిడవిట్స్ కానీ మా ఎమ్మెల్యే కూడా చూసాం, మా ఇక్కడ బిఎల్ఆర్ అప్పుడు నేను అక్కడ ఉన్నప్పుడు మేమేంటంటే స్క్రూటినీలో ప్రతిదీ ఒక ఐదు ఫామ్లు వేసేది. ఎందుకు వేస్తాం? ఒకటి పోతే ఇంకోటి ఉంటుందని. రెండోది ఏంటంటే చాలా జాగ్రత్తగా నింపుతాం మనం అఫిడవిట్ నింపేటప్పుడు, అది లాయర్లు కూడా నింపుతారు. డిక్లరేషన్ ఆఫ్ ది అసెట్స్ కంపల్సరీ చెప్పాలి కదా, హైడ్ చేస్తే ఎట్లా? కేసులు అనేది ఆర్టీఐ యాక్ట్ లో మీరు ఒక లెటర్ పెట్టుకుంటే ఏమేం కేసులు ఉన్నాయి మీద ఇస్తారు, ఆ కాపీ జత చేస్తే కూడా అయిపోతుంది. ఒకటి ఒకవేళ డిపార్ట్మెంట్ ఆర్టీఐ యాక్ట్ లో వాళ్ళు తప్పించారు అనుకోండి, ఈమెకేం కాదు. ఇప్పుడు ఇవన్నీ సరే లాక్నాస్ ఇవన్నీ చెప్పడానికి నేనేమో అడ్వకేట్ గా మీకు రాలేదు, నేను పార్టీ పరంగా ఇజ్ ఇట్ రైట్ శరతనా? ఆర్టీ యాక్ట్ లో తీసుకుంటే అది సర్టిఫై చేసేస్తాం కదా. ఆర్టీ యాక్ట్ కాకుండా అప్లికేషన్ డీజీపీ ఆఫీస్ లో డీజీపీ ఆఫీసులో ఒక పర్టికులర్ సెల్ లాగా పెట్టేసేసి మనం ఎవరైనా ఒక క్యాండిడేట్ నేను కాంటెస్ట్ చేయబోతున్నాను, నేను ఏమైనా కేసులు ఉన్నాయి అన్ని డీటెయిల్స్, హౌ మెనీ కేసెస్ ఆర్ రిజిస్టర్డ్ అగైన్స్ట్ మీ అని అంటే ఒక సెంట్రలైజ్డ్ సిస్టమ్ లోపల వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఫర్నిష్ చేస్తారు. అట్లాంటి వసతి ఉంది. తర్వాత రెండోది ఏదైతే ఈ సమన్స్ కేసు ఉందో ఆమెకు తెలియకపోవచ్చు, అది మెటీరియల్ గా ఎలక్షన్ ను ఎఫెక్ట్ చేసే ఇన్ఫర్మేషన్ కాదు. ఆ కారణంతో ఎలక్షన్ నామినేషన్ ను రిజెక్ట్ చేయడము తప్పు. అంతేగాని ఆమె ఇన్ఫర్మేషన్ ఫర్నిష్ చేయకపోవడము తెలిసి చేసిందా తెలియక చేసిందా అనేది మనం దాని చెప్పగలుగుతాం మనం. అది ఇప్పుడు మనం ఏ రకం కూడా మాట్లాడడం. లాస్ట్ ఒక లైన్ నేను ముగిస్తాను అన్న. టెక్నికల్ అంశాలు వచ్చినాయి అనేకం, నేను పొలిటికల్ గా బీజేపీ సైడ్ నేను మాట్లాడలేదు కదా. నేనేమంటున్నంటే రాజకీయ పార్టీగా మీరు అంటా ఉన్నారు, అదిగో ఇంతమందే ఉన్నారు మీరు పోటీ చేయొద్దు. సార్ స్పోర్ట్స్ మెన్ ఎప్పుడు కూడా గెలుస్తాం ఓవడం కాదండి. ఎలక్షన్స్ ఇప్పుడు మీరు ఏది పార్లమెంట్ లో గానీ అసెంబ్లీలో గానీ మనము ఏది నో కాంపిటీషన్ మోషన్ మూవ్ చేస్తాం, ఏది మెజారిటీ తక్కువ ఉన్న పార్టీలు చేస్తాయి. ఎందుకు చేస్తాయి? ప్రజల ముందు ఒక చర్చనీయాంశం పోతుందనో, లేకపోతే ఎంతమంది ఉన్నా మనము పోటీ చేయాల్సిన అవసరం ఉంటుంది. రెండోది మనం మెజారిటీ లేదు కదా అని ఫీల్డ్ మీద పోటీ చేయకుండా ఉంటామా? సో మన ఎంపీలు మన జాగ్రత్తగా కేసు మనం ఉంటాం. మీరు అంటున్నారు అది బయట పెడితే ఆ విషయం కనుక బయట పెడితే మీనాక్షి నటరాజన్కి ఏమైనా నష్టం వచ్చేది ఉండనా? 100 కేసులు మర్డర్ కేసా అది కేసా తెలవలేదు కాబట్టి అట్లా ఉండదు. సెక్షన్ గ్రేవ్ బట్టి చేయడం అని కాదు, అఫిడవిట్ లో కన్సీల్మెంట్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ నువ్వు కంపల్సరీ నోటీసే తప్ప అది కేసు కాదు కదా. లీగల్ మళ్ళీ అట్లా సార్ ఇప్పుడు ₹1 దొంగతనము, ₹1 దొంగతనం, ₹1 చేసినోడే దొంగ, వీడు ₹1 చేసిండు ఏముంది అని అంటే కుదరదు కదా. దొంగతనమే కాదా లీగల్ నోటీస్ మీరు అంటే మీరు మర్చిపోతున్నారు. అసలు కేసే నమోదు కాకపోతే మీరు కేసే మాట్లాడుతున్నారు ఏంటండి? కేసు నమోదు నేనేమంటున్నంటే ఈ రోజు ఇక్కడ ఇంత పెద్ద ఎక్స్పీరియన్స్డ్ పార్టీలో ఆమె ఆల్రెడీ ఎంపీగా చేసిన ఆవిడ, ఒక్క నిమిషం సార్, అరే షీ మే బి రైట్ పర్సన్ ఇన్ రాంగ్ పార్టీ. దాని ఆర్గ్యుమెంట్ అరే మీరు మాట్లాడవచ్చు. ఒక్క నిమిషం ఒక్కసారి బీఆర్ఎస్ మళ్ళీ వస్తా భరత్ గారు వారు ఇంటర్ఫియర్ చేసినప్పుడు అంత మేరకు టైం మళ్ళీ నాకు ఇయ్యాలి. ఇస్తా మళ్ళీ ఇస్తా. ఒక్క నిమిషం. బొల్లమల్ల యాదవ్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. బొల్లమల్ల యాదవ్ గారు, ఏంది మీ పార్టీ స్టాండ్ ఏంది ఈ వ్యవహారంలో? ఇక్కడ పార్టీల కంటే ప్రజాస్వామ్యంలో కనీసం విలువలను అయితే పాటించాలి కదా. వారు ఒక అభ్యర్థిగా